చూడండి ఎంత బాగున్నాయి. ఇది శివుడిది స్టాచ్యూలో చేశారనమాట. వాటర్ అనేది వీళ్ళు వాటర్ పోసి మన ప్రాక్టికల్గానే అయితే చూపించలేదు కానీ ఈజీగా ఉన్నాయి. ఇది మన హైదరాబాద్లోనే ఉందంట. హోమ్ డెలివరీ కూడా అవకాశం ఉందంట. इसका प्राइस क्या है जी? 3500. इसका सेम है 2500. कहाँ से चालू होता है नर्सरी रेट? 250 रुपीज़ से टेराकोटा में पूरा. आप तो पूरा ऑल इंडिया अवेलेबल है ना होम डिलीवरी करते ना? ఓకే చూడండి మొత్తం ఆల్ ఇండియా ఉన్నదంట. ఈ వాటర్ ఫౌంటైన్స్ కూడా ఉన్నాయి కదా. వీళ్ళు ఒకటి ప్రాక్టికల్గా పెడితే బాగుండు అనిపించేది. సో ఈ ఫ్రూట్ ఏంటి ఇంత కలర్ఫుల్గా క్యూట్గా అనిపిస్తుంది కదా. ఇది మిర్చి అంట. ఒకటే ప్లాంట్కి 3-4 కలర్స్ ఉన్నాయి. బటన్ మిర్చి అంట. ఇది తినడానికి యూజ్ చేస్తారో ఆర్నమెంటల్ అనేది ఇంకా క్లారిటీ లేదు. కాకపోతే మాత్రం చూడడానికి పిచ్చి క్యూట్గా ఉన్నాయి ఇవి. చూడండి ఒక్కటే ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడండి. చిన్నగా ఉన్నాయి. ఆర్కిడ్స్ ఎంత బాగున్నాయి. మొత్తం దేంట్లో చేసిండ్రా ఇది చూడండి. మొత్తం కొబ్బరి బొండంలోనే దీన్ని పెంచుతారు అనమాట. ఆర్కిడ్స్ కొబ్బరి బొండంకు సంబంధించిన. చూడు మొత్తం ఆర్కిడ్ వెరైటీస్ అనమాట ఇవన్నీ. ఇది చూస్తే లైట్ వెయిట్ మొత్తం ఓన్లీ కొబ్బరి బోండం ఉంది కదా. ఈ కొబ్బరి బోండంలో మాత్రమే ఇది పెరుగుతుంది. దీనికి మొత్తం ఓపెన్గానే ఉండాలి. దీనికి సాయిల్ అనేది అవసరమే ఉండదు. ఇది మొత్తం కిందికి రూట్ కూడా కిందికి వస్తుంది. ఇది చూడొచ్చు ఇక్కడ రూట్ అనేది మొత్తం గాలిలోనే ఉంటుంది అనమాట. ఎంత గాలిలో ఉంటుంది. దీంట్లో కూడా చూడండి సాయిల్ ఏమైనా ఉందా? అసలు ఏమీ ఉండదు. ఫ్లవర్స్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అన్నమాట. ఎంత బ్లూమింగ్ వచ్చిందంటే ఇది చూస్తే కూడా చూసే వాళ్ళు అనుకుంటారు ఇది నేను చూపించేది ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అనుకుంటారు. కానీ ఇది లైవ్ ప్లాంట్స్ అనమాట. ఎన్ని కలర్స్లో ఉన్నాయి చూడండి పిచ్చిగా. ఇది అసలు దీన్ని చూస్తే తెంపాలి అని కూడా అనిపించదు అనమాట. ఒక్కటి తెగిపోయినా కూడా మనకు ఏదో అనిపిస్తుంది. అట్లా ఉందన్నమాట. ఈ ప్లాంట్ కూడా ఎక్కువ లైట్ వెయిట్గానే ఉంది. ఇట్లా చూడండి ఎంత సూపర్గా ఉందో. చూస్తే ఇక్కడ నుంచి వెళ్ళాలనిపిస్తుంది అట్లుంది. చూపెట్టు ఒకసారి మొత్తం. అది సో చామంతి వెరైటీస్ కనిపిస్తున్నాయి కదా. ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. ఇది ఎట్లా చూస్తే ఒక ఆర్టిఫిషియల్ చామంతి లాగా కనిపిస్తుంది కానీ ఆర్టిఫిషియల్ కాదనమాట. ఇది ప్యూర్ లైవ్ అనమాట. ఇది చిన్నది. దీంట్లో నెట్టేశారనమాట. ఇక్కడ ఏం డిస్టర్బెన్స్ కాకుండా ఎవరు వచ్చిన వాళ్ళు తెంపకుండా ఉండడానికి డిస్టర్బెన్స్ కాకుండా నెట్టేశారు. అందుకోసం ఇంకా అది అట్లా మంచి బాల్ లాగా కనిపిస్తుంది. వాళ్ళ మాటల్లోనే కనుక్కుందాం దీన్ని ఎలా తయారు చేస్తారు, ఎన్ని రోజులు టైం పడింది దీనికి చేయడానికి కోసము. అంటే మన ఇంట్లో పెంచుకునే చామంతి మొక్క ఇది ఒకటేనా లేకపోతే వేరేదా? వాళ్ళ మాటల్లోనే విందాం. నమస్తే సార్. నమస్తే సార్. ఎక్కడి నుంచి సార్? మాది కాకినాడ సార్. కాకినాడ గణపతి గార్డెన్స్ సార్. మేము కాకినాడ నుంచి. అవును సార్. ఓన్లీ స్పెషల్ చామంతి మా దగ్గర స్పెషల్ చామంతి సార్. ఇక్కడ ఉన్న చామంతులన్నీ 40 షేడ్స్ ఉన్నాయి సార్ మన దగ్గర. అంటే 40 షేడ్స్ తెచ్చాం. సాధారణంగా అందరికీ తెలిసి 1, 2 లేదా 3, 4 రంగులు తెలుసు అంతే. ఇక్కడికి వచ్చేటప్పటికి 40 షేడ్స్. అంటే మీకు మెజెంటా, పర్పుల్, పింక్, నెక్స్ట్ డబల్ కలర్స్ కూడా ఉన్నాయి. చాలా డబుల్ మిక్సింగ్ కలర్స్ ఉన్నాయి. మెరూన్ కలర్ ఉంది. ఇలా మొత్తం మీద 40 షేడ్స్ ఉన్నాయి మన దగ్గర. ఇక్కడ మన దగ్గరకు వచ్చి డిస్ప్లే పెట్టిన వాటిల్లో ఏదైనా ఎవరికైనా గ్రీటింగ్స్ ఇవ్వడానికి, ఒక బుకేలా ఇవ్వడానికి బుకే సైజులో కూడా ఉన్నాయి. ఆ తర్వాత హ్యాంగింగ్ బాస్కెట్స్ లో కూడా ఉన్నాయి. సాధారణంగా చామంతి హ్యాంగింగ్ బాస్కెట్ లో చూడడం, హ్యాంగింగ్ బాస్కెట్ లో కూడా మనం తెచ్చాం.
నెక్స్ట్ బాల్కనీ సిట్అవుట్స్ లో కూడా పెట్టుకునే సైజులు కూడా మన దగ్గర ఉన్నాయి. అంటే బాల్కనీ సిట్అవుట్స్ లో కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ల్యాండ్స్కేపింగ్ మౌంట్స్ అని చెప్పి ల్యాండ్స్కేపింగ్ లో కూడా పెట్టుకునేవి పెద్ద సైజ్ బాల్స్ అన్నమాట. అవి ల్యాండ్స్కేపింగ్ అంటే గార్డెనింగ్స్ లాన్స్ లోని పెట్టుకోవడానికి వీలుగా ఉండే రకాలు కూడా ఉన్నాయి. ఇవి ఏదైనా సరే ఒక కుండీలో ఒక మొక్కే ఉంటది మన దగ్గర. అది మన స్పెషల్ అన్నమాట. ఒక మొక్కని అంత పెద్ద బాల్ లా ట్రైన్ చేస్తాం. అదే కదండి, ఇంత పెద్ద బాల్ లాగా రావడానికి ఎన్ని డేస్ టైం పట్టిందండి? ఇది యాక్చువల్ గా 6 months పడుతుంది సార్. అలా తయారు చేయడానికి 6 months పడుతుంది. 6 months అంటే ఇది ఓన్లీ సీజనల్ ప్లాంట్ కదా, 6 months ఎట్లా? ఎలా అంటే మనకి చామంతి అనేటప్పటికి 4 నెలలు ఫ్లవరింగ్ టైం ఉంటుంది. అంటే ఇప్పుడు ఫ్లవరింగ్ టైం నడుస్తుంది. నెక్స్ట్ మార్చి మిడ్ నుంచి ఏమవుతుంది అంటే రెస్ట్ టైం. అంటే ఇప్పుడున్న కనిపిస్తున్నదంతా ఫేడ్ అవుతూ వస్తుంది. ఆ తర్వాత కింద నుంచి రూట్ సక్కర్స్ వస్తాయి. మేము అక్కడ కూడా డిస్ప్లే పెట్టాం, అవి కూడా చూడొచ్చు. ఆ రూట్ సక్కర్స్ ని మాత్రం మీరు జూన్ జూలైలో కానీ తీసి వేరే కుండీలో కొత్తగా నాటుకోవాలి. అప్పుడు నాటుకోవాలి. సో జూలై నుంచి స్టార్ట్ అవుతుంది దాని గ్రోత్. ఓకే, మార్చి నుంచి జూన్ జూలై వరకు రెస్ట్ టైం. ఆ పిలక మొక్కలు వచ్చి కనిపిస్తుంది. మనం జూలై నుంచి వేరే దాంట్లో నాటుకుంటే అక్కడ నుంచి గ్రోత్ టైం స్టార్ట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది. సో గ్రోత్ టైం 4 months అయిన తర్వాత అప్పుడు మీకు నవంబర్ లేదా డిసెంబర్ నుంచి మీకు ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. నవంబర్ డిసెంబర్ నుంచి అది 4 months. అలా 4 months ఫ్లవరింగ్ టైం, 4 months రెస్ట్ టైం, 4 months గ్రోత్ టైం. అలా మీకు జరుగుతుంది ఆ సర్కిల్. చామంతి సర్కిల్ అది. సాధారణంగా చామంతి చనిపోదు, కానీ ఏంటంటే ఆ పిలక మొక్కల్ని మనం జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. అది చనిపోతుంది కదా అని చెప్పేసి దాన్ని మొత్తం వదిలేకూడదు. యాక్చువల్ గా జనాలు ఏం చేస్తారంటే పువ్వులు అలా పూసేసే దాన్ని అలా వదిలేస్తారు. అలా వదలకూడదు. ఏదైతే పువ్వు పాడైపోయిందో ఆ పువ్వు తుంచేస్తా ఉంటే కింద ఉన్న ఆకులు కనిపించే ఆకులకి సూర్యరశ్మి కానీ వెలుతురు కానీ తగిలి కొంచెం గ్రోత్ వస్తుంది. సో త్వరగా బేగా చనిపోకుండా ఉంటది అనమాట. అలా చేయాలి కంపల్సరీ. అలా చేస్తూ మీకు తెలిసిన ఆర్గానిక్ ఫెర్టిలైజర్ కానీ ఇన్ఆర్గానిక్ ఫెర్టిలైజర్ కానీ ఏదైనా కొంచెం మైల్డ్ ఫెర్టిలైజర్ ఇస్తూ ఉండాలి. ఎందుకని ఇస్తున్నాం అంటే కింద నుంచి పిలక మొక్కలు రావడం కోసం. నేను ఆల్రెడీ మన షార్ట్ వీడియోలో ఒకటి చేసి చూపించాను. దాని ప్రూనింగ్ ఎట్లా చేయాలి, దానికి సరైన టైంలో వాటరింగ్ కానీ లేకపోతే ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ ఏదైనా మెడిసిన్ ఏది వేయాలనేది వీడియో చేశాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే చెప్తున్నారు సార్ కూడా. కాకపోతే వీళ్ళ దగ్గర వచ్చేసి మెయింటెనెన్స్ అనేది చాలా బాగుంది. ఇట్లా బాల్ లాగా రావాలి అంటే చాలా కష్టం ఉంటుంది అండి. మనము ఒప్పుకోవాలి. ఎందుకంటే మన ఇళ్ళల్లో ఎక్కడ కూడా చూడలేదు ఇంత సూపర్గా లుక్. సింగిల్ 1-2 ప్లాంట్స్ కాదు, ఇక్కడ థౌజండ్స్ ఆఫ్ కలర్స్లలో థౌజండ్స్ ఆఫ్ పాట్స్లలో ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. అన్నీ సేమ్ బాల్స్ లాగానే వచ్చినాయి. చాలా అంటే చాలా. కాకపోతే ఇక్కడ మనకు మైనస్, మనకు లోకల్లో కాకినాడకి వెళ్తేనే దొరుకుతుంది, లేకపోతే ఇలాంటి ఎగ్జిబిషన్ టైంలో మాత్రము మీరు వచ్చి తీసుకోవచ్చు. ఇంకా 5 days, ఇంకా 4 days టైం ఉంది. ఈరోజు February 1st అనమాట. 5th వరకు ఇంకా అవైలబుల్గానే ఉంటారు. ఎవరికన్నా కావాల్సిన వాళ్ళు ఉంటే కంపల్సరీ వచ్చి విజిట్ చేసి తీసుకెళ్ళండి. మీకు అట్లా ఇప్పుడు లేదు మాది కూడా కాకినాడకి దగ్గరే అంటే మాత్రము నేను అడ్రస్ అనేది మెన్షన్ చేస్తాను, వెళ్ళి కలవచ్చు మీరు. ఓకే సార్, షూర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ టైం ఇచ్చినందుకు. సో 15th గ్రాండ్ మేళా నర్సరీ అనమాట. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. 14th గ్రాండ్ మేళా నర్సరీ కంటే కూడా చాలా డిఫరెంట్ ప్లాంట్స్ కూడా వచ్చినాయి, పాట్స్ కూడా వచ్చినాయి, స్టాండ్స్, చాలా వెరైటీస్ వచ్చినాయి. చాలా వరకు అయితే చూపించగలిగినాను. ఇంకా ఏమన్నా మిస్ అయితే మీరే డైరెక్ట్ వచ్చి, ఇంకా 4 days టైం ఉందన్నమాట. ఈరోజు February 1st కదా, 5th వరకు ఛాన్స్ ఉంది. లోకల్లో ఉన్న వాళ్ళు, మన వీడియో చూస్తున్న వారు వచ్చి విజిట్ చేయాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయన్నమాట. చాలా వెరైటీస్, ఇక్కడ కూడా చామంతి చాలా వెరైటీస్ ఉన్నాయి. సో ఇప్పటికైతే మనము వీడియో చాలా లాగ్ అయిపోయింది, చూడడానికి కూడా బోర్ అయిపోతుంది అని చెప్పేసి సైనింగ్ అప్ చేపిస్తున్నా. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బై.